Hello guys, welcome to our channel Vishnuflix. This is the video of review Kankanjara series starring Mohit Rana, Roshan Mathew, Sarah Jane, Hebasha, Trinedra Hazar, Nindan Komat, Mahesh Shetty, which is streaming on Sony Live in all languages Hindi, Telugu, Tamil, Kannada and Malayalam. అండ్ ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చేస్తే ఆషు అండ్ మ్యాక్స్ అని ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. అయితే చిన్నప్పుడు ఆషుకి ఒక ఇన్సిడెంట్ వల్ల తను చిన్నప్పుడే జైలుకి వెళ్ళవలసిన పరిస్థితొస్తది. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత తను బయటకొస్తాడు. అయితే ఇందులో ఆషు క్యారెక్టర్ ఎలాంటిదంటే మన 'హనుమాన్' సినిమాలో రణబీర్ గారి క్యారెక్టర్ చూసాం. తను తన ఫాదర్ కోసం ఒకరిని చంపైనా చంపుతాడు. లేకపోతే తన లైఫ్‌నైనా ఇచ్చేస్తాడు. అలాంటి క్యారెక్టర్ ఇందులో ఆషుది. అండ్ మ్యాక్స్ సివిల్ ఇంజినీర్. ఒక బిల్డర్‌గా హౌసెస్ కడదామని ప్లాన్ చేసుకుంటాడు. అయితే దీనికి చాలామంది దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంటారు. అయితే దీన్ని తన తమ్ముడు ఆషు ఎలా వాళ్ళ బ్రదర్‌కి సాయం చేశాడు, అండ్ ఎలా వాళ్ళందరిని అడ్డుకున్నాడని, అసలు అడ్డుకున్నాడా లేదా, ఇదంతా మీరు స్టోరీలో ఈ యొక్క సీరీస్ మొత్తంలో చూస్తారు. అండ్ ఇక యాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికొచ్చేస్తే ఆషుగా రోషన్ మాథ్యూ అసలు బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అసలు. స్టాండ్ అలోన్ షో మొత్తం అంతా సీరీస్ మొత్తం తను ఒక్కడే ఒక సీరీస్‌ని నడిపించేసాడని చెప్పుకోవచ్చు. ఒకసారి అమాయకుడిగా నటిస్తాడు. ఒకసారి చిన్న పిల్లవాడి బిహేవియర్ ఎలా ఉంటుందో అలాగుంటాడు. సడెన్‌గా సైకో మారిపోతాడు. మర్డరర్‌గా మారిపోతాడు. పిచ్చోడిగా తిరుగుతాడు. అండ్ తన ఇంటెలిజెన్స్ పవర్ గూడా కొన్ని విషయాల్లో చూస్తే షాకయితారు. ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటదో తన క్యారెక్టర్ అలాగుంటది మొత్తం సీరీస్‌లో. అసలు కొన్ని సార్లయితే మీరు 'మనీష్ట' సీరీస్ చూస్తే అందులో ప్రొఫెసర్ క్యారెక్టర్ ఉంటుంది. దానికి తన క్యారెక్టర్‌కి ఎలా అయితే ఎలివేషన్ తన ఇంటెలిజెన్స్ పవర్ తోటి ఎలివేషన్ సీరీస్‌లో ఇస్తారో, అండ్ ఈ సీరీస్‌లో గట్టా అలాగే ఉంటాయి. ఒక్కొక్క ఎలివేషన్‌కి అసలు మైండ్ దొబ్బుతది అంతే. సీరీస్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ నీది ఇంత గొప్ప యాక్టరు అసలు హిందీలో ఎలా ఉన్నాడని నేననుకున్నా. బేసిక్‌గా ఇది 'కనకంజ' అనేది హిందీ సీరీసు. చందన్ అరోరా అనే అతను డైరెక్టర్, హిందీ డైరెక్టరు. అయితే ఈ 'రోషన్ మాథ్యూ' ఎలా హిందీలో ఉన్నాడని ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చిందేంటంటే తను మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిందని. ఓకే. అప్పుడు అనుకున్నా హి కెన్ పుల్ ఆఫ్ అని. ఈ సీరీస్‌లో పాజిటివ్ విషయానికొచ్చేస్తే ఆ యూనిక్ స్టోరీ టెల్లింగ్. అసలు కొన్ని అన్ని థ్రిల్లర్ సీరీస్ క్రైమ్ తోటి ఉంటాయి. కానీ ఒక క్యారెక్టర్ బేసిస్ అని ఉండదు. చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కటే క్యారెక్టర్‌ని మొత్తం స్టోరీ మొత్తంలో ఇన్వాల్వ్ చేయడం వల్ల అండ్ ఆ క్యారెక్టర్‌కి మంచిగా రాసుకోవడం వల్ల అసలు మనకి స్టోరీ మొత్తం కూడా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్ చాలా టైప్స్ చూసా. హారర్ థ్రిల్లర్స్ అని ఇలా మిగతా చాలా జానర్స్ ఉంటాయి క్రైమ్ థ్రిల్లర్స్‌లో. కానీ ఇదొక సెపరేట్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. క్రైమ్ థ్రిల్లర్సే కానీ ఒక క్యారెక్టర్ బేస్డ్ జోనర్. అందువల్ల ఇది చాలా యూనిక్‌గా కనిపిస్తది. అండ్ ఇంకో పాజిటివ్ విషయం చెప్పుకోవాలంటే డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ రైటింగ్ ఉంటది. మొత్తం ఓవరాల్ మొత్తం సీరీస్‌లో 'చందన్ అరోరాకి' మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. తన యొక్క రైటింగ్‌కి అంత బాగుంటది. తను ఒక క్యారెక్టర్స్ గట అంతే బాగా క్రియేట్ చేసి రాశాడని చెప్పుకోవచ్చు. ఇంకా నెగెటివ్ విషయానికొచ్చేస్తే ఆ ఒక క్యారెక్టరు 'రోషన్ మాథ్యూ' నటించిన 'ఆషు' క్యారెక్టరు ఇంకా చాలా బాగా ఇంకా ఎక్కువ చేసి ఉంటే మనకి ఆ ఒక నేను కొన్ని టైమ్స్‌లో చెప్పాను గదా! మనకి 'ప్రొఫెసర్' లెవెల్‌లో ఎలివేషన్స్ ఉన్నాయని. అలాంటి ఇంకా ఎక్కువ ఉంటే సీరీస్‌లో మాత్రం ఇంకా చాలా గట్టిగా పేలేది సీరీసు. అది మాత్రం పక్కా ఉండేది. అదొక్కటే కొంచెం ఎక్కువుంటే బావుండు. ఇది మైనస్ కాదు. కొంచెం యాడ్ చేస్తే బావుండనుకుంటా. అండ్ ఓవరాల్‌గా ఈ సీరీస్ రేటింగ్ నేను ఔట్ ఆఫ్ 10కి 7.9 రేటింగ్ ఇస్తా. అండ్ డోంట్ మిస్ దిస్ సీరీస్. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా నచ్చుతది మీకందరికి. అండ్ ఇంకా క్రైమ్ థ్రిల్లర్స్ ఇలాంటి జానర్స్ నచ్చే వాళ్ళకైతే ఇదొక ఫీస్ట్ అంతే. తప్పకుండా చూడండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణుఫ్లిక్స్ ఛానల్. అండ్ ట్విట్టర్‌లో గటా ఫాలో అయిపోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.